Hi, hello students. How are you? Are you ready to come with me? Yes. In last class, we discussed about the carbon, which bond is present in the carbon. Already we discussed that carbon have ability to form covalent bond because it cannot lose the 4 electrons or gain the 4 electrons to hold and form a ion, positive ion or negative ion. So it has only a chance to sharing the electrons to form bonds. మరి అయానిక్ బాండ్ని ఏర్పరచుకోలేదు, అది కేవలం కోవెలెంట్ బాండ్ని మాత్రమే ఏర్పరచుకోగలుగుతుంది, సమయోజనీయ బంధం మాత్రమే ఏర్పరచుకోగలుగుతుంది. మరి ఆ విధంగా ఉన్నటువంటి కార్బన్కి గురించి మాట్లాడుతున్నాం మనం. మరి ఆ కార్బన్ చాలా ఫామ్స్లో ఉంటుంది అనుకున్నాం అన్నమాట. అది సపోజ్ డైమండ్ తీసుకున్నాం, కోల్ తీసుకున్నాం, ఒక బొగ్గు ముక్క తీసుకున్నాం, డైమండ్ తీసుకున్నాం. రెండింటిలో ఉండేది కార్బనే, కానీ చూడడానికి డిఫరెంట్గా ఉందన్నమాట. మనం నిజానికి డైమండ్లో ఉండేది కార్బన్ అంటున్నాగానే మనం నమ్మలేం, ఆ విధంగా ఉందన్నమాట. మరి ఎందుకు ఈ విధంగా వచ్చింది అని అంటే ఆటమ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద మాలిక్యూల్. ఆటమ్స్ మాలిక్యూల్లో ఏ విధంగా అరేంజ్ అయ్యి ఉండేవి అనే దాన్ని బట్టి డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. మరి అసలు ఇలాంటి ప్రాపర్టీని ఏమంటాం మనం అంటే, ఇలాంటి ప్రాపర్టీని మనం అలోట్రోపీస్ అంటాం అన్నమాట. అలోట్రోపీ అంటాం. అదే చూద్దాం. వాట్ ఈజ్ అలోట్రోపీ? అలోట్రోపీ ఇక్కడ ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ టు ఎగ్జిస్ట్ ఇన్ టూ ఆర్ మోర్ ఫిజికల్ ఫార్మ్స్. ఒక ఆబ్జెక్ట్ యొక్క ప్రాపర్టీ అది ఏంటది, ఒకటి కంటే ఎక్కువ ఫిజికల్ ఫార్మ్స్లో ఉంటుంది అనమాట. బట్ ఇట్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్. వేరే వేరే ఫిజికల్ ప్రాపర్టీ ఫార్మ్స్లో ఉన్నా కూడా మోర్ ఆర్ లెస్ కెమికల్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. సేమ్ chemical properties, similar chemical properties, but different physical properties. A property of an element to exist in two or more physical forms, but having similar chemical properties, but different physical properties are called allotropy. మరి కార్బన్కి ఇలాంటి అలోట్రోపీని ప్రదర్శించేటువంటి ఆ లక్షణం ఉంది అన్నమాట, దానికి ఆ ఎబిలిటీ ఉంది అన్నమాట. మరి వాట్ ఈజ్ అలోట్రోపీ చూద్దామా? ద ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలిమెంట్ exists in two or more physical forms having more or less similar chemical properties but different physical properties is called allotropy. Those elements are called allotropies. Allotropes. Those are called allotropes. This is allotropy. మరి కార్బన్ ఎలాంటి అలోట్రోపీస్ని
ఎగ్జిబిట్ చేస్తుందో చూద్దాం. మరి అసలు ఎలోట్రోప్స్ ఎందుకు వచ్చింది? ద అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద మాలిక్యూల్. రీజన్, ద అరేంజ్మెంట్ atom in the molecule. Arrangement of a molecule. మరి allotropy note it down. How many types of allotropes are possible in the carbon? చూద్దాం, let us. ఓకే, పాస్ చేసుకోండి, నోట్ చేసుకోండి. మరి కార్బన్ 2 టైప్స్ ఆఫ్ అలోట్రోప్స్ని ఎగ్జిబిట్ చేస్తామన్నమాట. అవేంటంటే ఒకటి వచ్చేసి అమార్ఫాస్, రెండోది వచ్చేసి క్రిస్టలైన్ ఫార్మ్స్. 2 టైప్స్ ఆఫ్ కార్బన్ కాంపౌండ్స్, టూ టైప్స్ ఆఫ్ అలోట్రోప్స్ వస్తాయన్నమాట. అవి వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి అమార్ఫస్. ఇంకోటి వచ్చేసి క్రిస్టలైన్ ఫార్మ్స్, క్రిస్టలైన్స్. అమార్ఫస్, క్రిస్టలైన్స్. crystalline forms. LLI క్రిస్టలైన్ ఫార్మ్స్. అమార్ఫస్లో మనం చూసేటువంటి కార్బన్, అది బొగ్గు, అవన్నీ కూడా కోలు, కోకు అన్నీ కూడా అమార్ఫస్ అన్నమాట. కోకు, తర్వాత ఎనిమల్ చార్కోల్, తర్వాత పెట్రోలియం, గ్యాస్, ఇవన్నీ కూడా మనకి అమార్ఫస్. మరి క్రిస్టలైన్ ఫార్మ్స్లో 3 ఉన్నాయి ముఖ్యంగా. అవేంటి అంటే డైమండ్, గ్రాఫైట్, మూడోది వచ్చేసి పొలరెన్స్. మరి ఇవి మనకు తెలిసినవే, కోలు, చార్కోలు, బొగ్గు, తర్వాత నేల బొగ్గు. ఈ చార్కోల్ అంటే వచ్చినటువంటి మనం బొగ్గుని మంట పెట్టేసిన తర్వాత, బాగా తగలబెట్టేసిన తర్వాత వచ్చేటువంటి ఆ పౌడర్ లాంటిది అనమాట. ఇప్పుడు ఎనిమల్ చార్కోల్ ఉండొచ్చు, ఎనిమల్ ఎముకల్ని వాటన్నింటి తగలబెట్టిన తర్వాత వచ్చేటువంటి బూడిద. తర్వాత షుగర్ చార్కోలు, షుగర్ని బాగా మండించామనుకోండి, బాగా నల్లగా ఉండేటువంటిది వస్తుంది అనమాట అది. తర్వాత ల్యాంప్ బ్లాక్, ల్యాంప్ తీసుకున్నప్పుడు పైన
మనకి నల్లగా ఒక మసిలాగా వస్తుంది, అవన్నీ కూడా ఈ యొక్క అమార్ఫస్ అనమాట. అంటే ఇవి క్రిస్టలైన్ ఫామ్కి డిఫరెంట్గా ఉంటాయి చూడడానికి. అదే క్రిస్టలైన్ ఫామ్ దగ్గరికి వచ్చేటప్పుడు డైమండ్, గ్రాఫైట్, పుల్లరిన్స్ వస్తాయి. మరి డైమండ్ గురించి ఇప్పుడు డైమండ్ గురించి నేర్చుకుందాం. వాట్ ఈజ్ డైమండ్ చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది, లోపల స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డైమండ్ ఒక ఆటం, ఏ ఆటం, కార్బన్ ఆటం కెన్ ఫార్మ్ బాండ్స్ విత్ 4 అనదర్ కార్బన్ ఆటమ్స్. ఒక సింగిల్ కార్బన్ ఆటము 4 అనదర్ కార్బన్ ఆటమ్స్తో బాండ్ ఫామ్ చేసుకుని ఉంటుంది అనమాట. అది కూడా 3 డైమెన్షనల్ వేయాలి. త్రీ డైమెన్షనల్ యారీలో ఉంటుంది అనమాట. త్రీ డైమెన్షనల్లో ఉంటుంది. అంటే ఒక్క కార్బన్ ఆటం ఇక్కడ ఉంటే ఈ ఆటము 4తో బాండ్ ఫామ్ చేసుకుని ఉంటుంది. అది కూడా 3 డైమెన్షనల్గా ఎదురుగా కూడా అనమాట. ఆ విధంగా 3 డైమెన్షనల్లో ఒక కార్బను ఇంకా 4 కార్బన్స్తో, ఈ కార్బన్ కూడా మరి 4తో, ఈ కార్బను 4తో, వెనకొకటి ముందు ఒకటి, ఈ విధంగా 3 డైమెన్షనల్గా ఉండడంతో బాండ్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అందువల్ల మనం దాన్ని త్వరగా బ్రేక్ చేయలేము. అందుకే ఇట్ బికేమ్స్ యాజ్ హార్డెస్ట్ మెటీరియల్గా మారిందనమాట డైమండ్. ఇక్కడ సింగిల్ ఆటం బాండ్స్ విత్ 4 అనదర్ కార్బన్ ఆటమ్స్ ఇన్ 3 డైమెన్షనల్ యారీ, 3 డైమెన్షనల్గా ఉంటుంది అనమాట. అందుకే దీన్ని టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్ అంటాం అనమాట. టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. ఇది sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. ఇక్కడ sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. టెట్రాహెడ్రల్ ఫామ్లో ఉంటుంది, టెట్రాహెడ్రల్ స్ట్రక్చర్ ఉంటుంది, 3 డైమెన్షనల్ యారీగా ఉంటుంది అనమాట. సో దీని యొక్క స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడినట్టే టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంటల్ ఉంటుంది. టెట్రాహెడ్రల్ ఎన్విరాన్మెంట్లో ఉంటుందన్నమాట ఇది. తర్వాత 3 డైమెన్షనల్ యారీలా ఉంటుంది అనమాట. 3 డైమెన్షనల్ స్ట్రక్చర్, దీని స్ట్రక్చర్ చెప్పాలంటే మనం 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో ఉంటుంది. ఏ విధంగా ఉంటుందంటే డైమండ్ జస్ట్ ఈ విధంగా 3 డైమెన్షనల్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. అంటే ముందుకు వెనక్కి కూడా బాండ్ ఫామ్ చేసుకుంటాయి. ఈచ్ ఎవ్రీ 1 కార్బన్ ఫార్మ్స్ బాండ్ విత్ 4 అనదర్ కార్బన్ ఆటమ్స్. 4 వేరే కార్బన్ ఆటమ్స్తో, ఒక్కొక్క కార్బన్ ఆటం 4 కార్బన్ ఆటమ్స్తో లింక్ అప్ అయి ఉంటుంది. కాబట్టి డైమండ్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ బాండ్ ఉంటుంది అనమాట ఇక్కడ. అందుకే హార్డెస్ట్ మెటీరియల్ ఇన్ ద వరల్డ్ వచ్చేసి డైమండ్గా చెప్పుకుంటాం మనం. ఇంకా ఈ డైమండ్స్ ఎలా మనకు తయారవుతాయంటే కార్బన్ హై ప్రెషర్ అండ్ హై టెంపరేచర్లో మనకి తయారవుతాయి అనమాట. ప్యూర్ కార్బన్ తీసుకొని హై టెంపరేచర్ అండ్ హై ప్రెషర్ కానీ అప్లై చేసినట్లయితే అప్పుడు అవి తయారవుతాయి. మనం సింథసిస్ కూడా చేస్తున్నాం, ఇప్పుడు కృత్రిమంగా కూడా తయారు చేస్తున్నాం అనమాట. సో ప్యూర్ కార్బన్ని మనం హై ప్రెషర్ అండ్ టెంపరేచర్ని అప్లై చేస్తే వీ కెన్ ఫార్మ్ ద డైమండ్స్. బట్ ఆ డైమండ్స్ ఇప్పుడు తయారు చేసేటువంటి డైమండ్స్ కృత్రిమంగా మనం తయారు చేసేటువంటివి చాలా చిన్నవిగా ఉన్నాయన్నమాట. చిన్న డైమండ్స్ మాత్రమే తయారవుతాయి. అందుకే దిస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యాచురల్ డైమండ్స్. న్యాచురల్ డైమండ్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇవి చిన్నగా తయారవుతున్నాయి కాబట్టి మనం వాటి డిఫరెంట్ కనుక్కోగలుగుతున్నాం అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డైమండ్. నెక్స్ట్ వన్ ఈజ్ గ్రాఫైట్. గ్రాఫైట్లో ఒక సింగిల్ కార్బన్ ఆటం బాండ్స్ విత్ 3, ఒక నిమిషం,
గ్రాఫైట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక సింగిల్ ఆటము 3 కార్బన్ ఆటమ్స్తో లింకప్ అయి ఉంటుంది అనమాట. అది కూడా ఎట్లా అంటే 2 డైమెన్షనల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2 డైమెన్షనల్ లేయర్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. టూ డైమెన్షనల్ లేయర్ 2 డైమెన్షనల్ లేయర్లో ఉంటుంది అనమాట. అంటే ఒక కార్బన్ ఆటమ్ 3 కార్బన్ ఆటమ్స్తో లింకప్ అయి ఉంటుంది. అది కూడా ఒకదాంతో ఈ మూడిట్లో ఒక బాండ్ డబుల్ బాండ్గా ఉంటుంది అనమాట. ఈ 3 బాండ్స్లో కూడా ఒకటి డైమండ్గా ఉంటుంది. కాబట్టి ఇది 2 డైమెన్షనల్ లేయర్ స్ట్రక్చర్లో ఉంటుంది. అంటే ఒక ప్లేన్ లాగా అనమాట. అదే డైమండ్ తీసుకుంటే 3 డైమెన్షనల్ ఒక బాల్, ఒక మనం తీసుకున్నటువంటి బాల్ లాగా అనమాట. ఇదైతే ఒక చిన్న సర్కిల్ లాగా ఉన్న బాండ్ అనమాట. ఈ విధంగా వస్తూ ఉంటుంది. అదైతే ముందుకు వెనక్కి కూడా ఉంటుంది డైమండ్లో. కాబట్టి బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది దాని కంపేర్ టు ద గ్రాఫైట్. మరి గ్రాఫైట్లో 2 డైమెన్షనల్ లేయర్ స్ట్రక్చర్ ఉంటుంది. అది కూడా హెక్సాగోనల్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. హెక్సాగోనల్ స్ట్రక్చర్, హెక్సా అంటే 6. ఇట్లా బాండ్ ఫార్మేషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఇట్లా 6 లేయర్స్ లాగా తయారంటుంది. కాబట్టి ఇది మనకి హెక్సాగోనల్ స్ట్రక్చర్లో ఉంటుంది అనమాట. హెక్సాగోనల్ స్ట్రక్చర్లో ఉంటుంది. హెక్సా అంటే 6 కాబట్టి 6 కార్బన్ ఆటమ్స్ లింకప్ అయి ఉంటాయి అనమాట. అయితే ఇది ఒక ప్లేన్ లాగా తయారుంటుంది. ఇందులో ఒకటి వచ్చేసి డబుల్ బాండ్గా ఉంటుంది అనమాట. కార్బన్ మధ్యలో ఉండేటువంటి బాండ్స్ 3 బాండ్స్లో ఒక బాండ్ డబుల్ బాండ్గా ఉంటుంది. ఆ డబుల్ బాండ్ ఉండబట్టే గ్రాఫైట్ కొన్ని పెక్యులియర్ ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఆల్ ద కోవలెంట్ బాండ్ కాంపౌండ్స్ అవి ఎలక్ట్రిక్ ఇన్సులేటర్స్గా ఉంటే ఇది మాత్రం కండక్టర్గా పనిచేస్తుంది. ఎందుకని? ఈ యొక్క డబుల్ బాండ్ ఉండబట్టి అది నాన్ లోకలైజ్డ్ బాండ్ అనమాట. లోకలైజ్డ్ కాదు, అది అన్ని కార్బన్స్తో తిరుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది ఆ బాండ్. ఒకసేపు దీంతో ఉండి ఒకసేపటికి దీంతో వెళ్ళిపోయింటుంది ఆ బాండ్. సో ఆ విధంగా స్ట్రక్చర్ ఉండబట్టి అక్కడ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉండేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది గ్రాఫైట్ ఒక మంచి కండక్టర్ లాగా పనిచేస్తుంది అనమాట. అది దీని గురించి గ్రాఫైట్. సో హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఉంటుంది. 2 డైమెన్షనల్ లేయర్ స్ట్రక్చర్లో ఉంటుంది అన్నమాట ఇది. మరి ఇంకోటి పుల్లరింగ్స్. ఈ పుల్లరింగ్స్ ఇవి మనం సింథసైజ్ చేసినాయి అనమాట. దాదాపు ఫస్ట్లో ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. తర్వాత కొద్ది రోజులకి ఇవి కనుక్కున్నారు అనమాట. ఈ పుల్లరింగ్స్ C60 కార్బన్స్ ఒక సాకెట్ ఒక మనం ఫుట్బాల్ లాగా తయారైపోయింటాయి అనమాట. 60 కార్బన్ ఆటమ్స్ ఒకదాంతో ఒకటి లింకప్ అయిపోయి ఉంటాయి. ఇవి ఎలా సింథసిస్ చేస్తాం మనం అంటే, ఎలా తయారు చేయగలుగుతామంటే, మన ఇనర్ట్ గ్యాస్ ఎన్విరాన్మెంట్లోకి అట్మాస్ఫియర్లో కార్బన్ని మనం స్లోగా కండెన్స్ చేస్తాం అన్నమాట. సో ప్యూర్ కార్బన్ని, వేపర్ స్టేట్లో ఉండేటువంటి కార్బన్ని కండెన్స్ చేస్తాం ఇన్ ద అట్మాస్ఫియర్ ఆఫ్ ఇనర్ట్ గ్యాస్. ఇనర్ట్ గ్యాస్ అట్మాస్ఫియర్లో దాన్ని కండెన్స్ చేస్తాం. కండెన్స్ చేయడం అంటే చల్లబరుస్తాం. ఏ విధంగా? చాలా స్లోగా చల్లబరుస్తూ రావాలన్నమాట. అప్పుడు మనకి ఈ C60 లేదా పుల్లరింగ్స్ అనేవి తయారవుతాయి అన్నమాట. మొట్టమొదటిది ఇది నాకు స్ట్రక్చర్ ఎట్లుంటుంది అంటే డియోజెనిక్ లా ఉంటుంది అనమాట. జియోడెజిక్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ జియోడెజిక్ స్ట్రక్చరు మొట్టమొదట అమెరికాలో ఒక ఆర్కిటెక్చర్ తయారు చేశాడు అనమాట. ఆయన పేరు బక్మిస్టర్ పుల్లరిన్ అనమాట ఆయన పేరు. అందుకనే దీనికి పుల్లరిన్స్ అని పేరు పెట్టారు. ఆ స్ట్రక్చర్ జియోడెజిక్ స్ట్రక్చర్లో ఉంటుంది కాబట్టి మన ఫుట్బాల్ షేప్ అనమాట.
సో ఆ విధంగా ఉండేటువంటి డోమ్స్ తయారవుతాయి. అందుకని ఆయన పేరుతోనే పుల్లరిన్స్ అనే పేరు పెట్టుకొని మనం తయారు చేస్తాం. ఈ పుల్లరిన్స్ అనేవి ఉండేటువంటి ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ని బట్టి రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అవి ప్లేన్ పుల్లరిన్స్, ఒక్క నిమిషం, హ్యాలోస్పియర్స్, ఎలిప్సాయిడ్స్, తర్వాత ట్యూబ్స్ డిపెండింగ్. హ్యాలోస్పియర్స్ లాగా ఉండొచ్చు, ట్యూబ్గా ఉండొచ్చు, ట్యూబుల్గా ఉంటాయి అన్నమాట పుల్లరిన్స్. తర్వాత హ్యాలోస్పియర్స్గా ఉండొచ్చు, లేకపోతే ఎలిప్సాయిడ్గా కూడా ఉండొచ్చు అనమాట. ఈ విధంగా డిఫరెంట్ పుల్లరిన్స్ అనేవి తయారవుతాయి. ఇక్కడ కూడా sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. గ్రాఫైట్లో కానీ పుల్లరిన్స్లో కానీ sp2 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. డైమండ్లో మాత్రమే sp3 హైబ్రిడైజేషన్ జరుగుతుంది. కార్బన్కి మధ్యలో sp3 హైబ్రిడైజేషన్, ఇక్కడ వచ్చేసి sp2 హైబ్రిడైజేషన్లో జరుగుతాయి. వాటి యొక్క షేప్లు ఎట్లున్నాయో ఒకసారి చూద్దాం మనం. ఇది గ్రాఫైట్లో స్ట్రక్చర్. ఈ విధంగా యారీస్గా ఒక ప్లేన్ లాగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా కార్బన్స్ 6 కార్బన్స్ కలిసి ఈ విధంగా మనకి లేయర్స్ని ఫామ్ చేస్తూ ఉంటాయి అన్నమాట. లేయర్స్ ఉంటాయి. ఈ లేయర్కి మధ్యలో కూడా బాండ్ ఉంటుంది. అది వీక్ బాండ్. అందుకే మనం పెన్సిల్తో రాసేటప్పుడు, లెడ్ పెన్సిల్తో రాసేటప్పుడు ఆ లేయర్స్ ఒకటి వదిలిపోతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మనం రాయగలుగుతున్నాం పెన్సిల్తో. ఆ విధంగా లేయర్స్ అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అదే స్ట్రాంగ్గా ఉన్నాయనుకోండి, ఇంకా ఈ లేయర్స్ రావు. కాబట్టి మనం పెన్సిల్తో రాయలేము ఈ లేయర్స్ బట్టి. తర్వాత దిస్ ఈజ్ అబౌట్ ద గ్రాఫైట్ లేయర్స్. మరి బక్మెస్టర్ పుల్లరిన్స్ గురించి మాట్లాడదాం. ఈ పుల్లరిన్స్ ఈ విధంగా సాకెట్ బాల్ లాగా కలిసి ఉంటాయి అన్నమాట. 60 కార్బన్స్ ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఒక పెద్ద మాలిక్యూల్, హ్యూజ్ మాలిక్యూల్ లాగా తయారంటుంది. ఇవి వచ్చేసి ప్లేన్గా ఉండేటువంటి ఒక లేయర్స్ లాగా తయారైనటువంటి బక్మెస్టర్స్ అన్నమాట. వీటిని ఏమంటామంటే మనము ట్యూబ్ లాగా తయారైనవి. అదే హ్యాలోస్పియర్స్ లాగా కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా తయారైనవి. ఇది వచ్చేసి ఇంకొక గ్రాఫిన్ ఇది చాలా అలువుగా ఉంటుంది అన్నమాట. గ్రాఫిన్ తయారు చేస్తాం గ్రాఫైట్ నుంచి. మనం ఆ గ్రాఫిన్ ఎంత లైట్ వెయిట్గా ఉంటుంది అంటే ఒక ఫ్లవర్ కూడా దాన్ని చూడండి, ఇంత పెద్దగా ఉండేటువంటి గ్రాఫిన్ మించితే కూడా ఫ్లవర్ బెండ్ కూడా కాలేదన్నమాట. అంత లైట్ వెయిట్ ఉంటుంది, మళ్ళీ స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దాని కంపేర్ టు ద 1 millimeter గ్రాఫైట్ కంటైన్స్ 3 million లేయర్స్ ఆఫ్ గ్రాఫిన్ ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది మనకు ఐరన్ కంటే కూడా ఎక్కువగా స్ట్రాంగ్గా ఉంటుంది. తర్వాత గుడ్ కండక్టర్గా కూడా పనిచేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ గుడ్ కండక్టర్ దాన్ కంపేర్ టు ద అదర్ మెటల్స్. ఏ మెటల్ తీసుకున్నా కూడా దానికంటే కూడా గుడ్ కండక్టర్గా పనిచేస్తుంది ఇది. తర్వాత లైట్ వెయిట్ ఉంటుంది, స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఐరన్తో కంపేర్ చేసుకున్నప్పుడు 2-3 times ఎక్కువ స్ట్రాంగ్గా కూడా ఉంటుంది అనమాట. దీని ఇంకా సన్నని వైర్ లాగా, ప్లేట్ లాగా, ఒక గ్లాస్, ట్రాన్స్పరెంట్ గ్లాస్ లాగా కూడా దీన్ని మనం తయారు చేయొచ్చు అనమాట. అంత ఎబిలిటీ ఉందన్నమాట ఈ గ్రాఫిన్కి. సరే, ఇది దీని గురించి. మరి నెక్స్ట్ కార్బన్కి ఒక పెక్యులియర్ ప్రాపర్టీ ఉందన్నమాట. అదేంటంటే అంటే కార్బన్కి సరే దానికంటే ముందు ఒక మన టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్లు ఇచ్చున్నాయి, అవి చూద్దాం. ఏంటి అంటే అవి డ్రా ద స్ట్రక్చర్ ఆఫ్ కార్బన్ డయాక్సైడ్ స్ట్రక్చర్కి ఇవ్వని అడిగి ఉన్నాడు మనల్ని. గీద్దాం ఒకసారి ఏ విధంగా స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుందో చూద్దాం. బాండ్ ఫార్మేషన్, అది కోవెలెంట్ బాండ్ కదా. సో ఆ విధంగా ఎలా బాండ్ ఫామ్ అవుతుందో చూద్దాం ఒకసారి. కార్బను ఆక్సిజన్తో బాండ్ ఫామ్ చేసుకుంటుంది. అది కూడా ఏ విధంగా చూద్దాం. కార్బన్ తీసుకుందాం. కార్బను 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1s2, 2s2, 2p2. ఇక్కడ ఎగ్జైటెడ్ స్టేట్లోకి పోతే
ఎగ్జైటెడ్ స్టేట్లో 2s1 2p3 అవుతాయి. ఇట్లా ఉంటాయి. మరి ఆక్సిజన్ తీసుకున్నట్లయితే 8 1s2 2s2 2p4 ఇక్కడ 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఒక కార్బన్ ఆటం తీసుకుంటే కార్బన్ ఆటంలో 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మరి ఆక్సిజన్ తీసుకున్నట్లయితే కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా CO2. ఇక్కడ ఆక్సిజన్లో 2 ఒక పెయిర్ ఉంది, తర్వాత 2 సింగిల్స్ ఉన్నాయి అన్నమాట. మరి ఒకటికి సరిపోదు, ఇంకొక ఆక్సిజన్ కూడా వస్తుంది దాని దగ్గరికి. ఆ విధంగా సింగిల్ ఎలక్ట్రాన్స్ 2 పెయిర్స్ ఉంటాయి. ఇక్కడ ఈ పెయిర్ కూడా చూపించాలి కదా మనం, ఎందుకంటే ఇది అవుటర్ మోస్ట్ సెల్లో ఉండేటువంటి అన్ని ఎలక్ట్రాన్స్ని మనం చూపించాలన్నమాట. ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ అవుటర్ మోస్ట్లో ఉన్నాయి కాబట్టి 4 సింగిల్స్గా ఉన్నాయి అనుకుందాం. ఆక్సిజన్లో వచ్చేసి 2 డబుల్స్ 2 సింగిల్స్ ఉన్నాయి. ఆ విధంగా ఫిక్స్ చేసాం. ఇప్పుడు దీని దగ్గరికి కార్బన్ దగ్గరికి ఒక కార్బన్ 4 ఎలక్ట్రాన్స్లో 2 ఇక్కడ 2 ఇక్కడ ఉండిద్దాం. ఆక్సిజన్ తీసుకుంటే 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉన్న తర్వాత 2 ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్ సంబంధించినటువంటి 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ కూడా ఆక్సిజన్ సంబంధించినటువంటి 2 పెయిర్స్ 2 ఎలక్ట్రాన్స్ సింగిల్ ఎలక్ట్రాన్స్. సో కార్బన్ దగ్గర ఇప్పుడు ఇక్కడ ఒక డబుల్ బాండ్, ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది అనమాట. అప్పుడు కార్బన్కి C డబుల్ బాండ్ O ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఇది కార్బన్ డబుల్ బాండ్ Cతో, ఇక్కడ ఆక్సిజన్తో డబుల్ బాండ్. సో ఆ విధంగా మనకి కార్బను ఈ ఒక ఓతో 2 డబుల్ బాండ్స్, ఇక్కడ ఒక 2 డబుల్ బాండ్స్ ఫామ్ చేసుకుంటుంది. ఆ విధంగా C డబుల్ బాండ్ O ఉందన్నమాట. CO2 ఫార్మేషన్ అనేది ఆ విధంగా జరుగుతూ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ కార్బన్ CO2తో పాటు ఇంకొక స్ట్రక్చర్ అడిగి ఉన్నాడు మనకి. సల్ఫర్ ఆటంని మాలిక్యూల్ గీయమని అనమాట. సల్ఫర్ S8. ఇక్కడ S16 అటామిక్ నెంబరు. మనం అటామిక్ ఇది కానీ గీసినట్లయితే ఎట్లా ఉంటుందో చూడండి. ఇక్కడ దీన్ని ఈ విధంగా మనం ఫిక్స్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఆక్సిజన్ ఈ విధంగా ఉంటుంది బాండ్, CO2 బాండ్ ఫార్మేషన్. నోటిట నెక్స్ట్ సల్ఫర్ గురించి మాట్లాడతాం. ఈ స్ట్రక్చర్ గీమని అడిగాడు, చూద్దాం. సల్ఫర్ 16 రాస్తే 1s2 2s2 2p6 3s2 3p4 కదా. 6 4 10 14 16. సో 16 ఉన్నాయి ఇక్కడ. 1 2 3 4. సో 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట ఒక సల్ఫర్ దగ్గర. అయితే ఈ సల్ఫర్ ఏం చేస్తుందంటే 8 ఆటమ్స్ని అది ఒక మాలిక్యూల్ లాగా తయారవుతాయి అన్నమాట. అది అట్లాగా చూద్దాం. ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక సల్ఫర్, ఇక్కడ ఒక సల్ఫర్, సల్ఫర్ 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 చూస్తే 3 2 5 6 7 8 8 ఆటమ్స్ కలిసిపోయి ఒక క్రోన్ లాగా లేదా ఒక రింగ్ లాగా తయారయ్యాయి అనమాట. మరి దీని దగ్గర ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక సల్ఫర్ దగ్గర 2 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అవి ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. సో దీని కార్బన్తో ఇక్కడ కూడా అంతే 2 ఉంటాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. దీనికి సంబంధించిన ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ 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 ఇక్కడ.
సో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా బాండ్ ఫార్మేషన్ చేసుకుంటాయి అన్నమాట. సో బాండ్ ఫామ్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఒకటి ఈ సల్ఫర్కి సంబంధించినటువంటి ఏ ఎలక్ట్రాన్, ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఎలక్ట్రాన్, ఈ రెండు కలిపి ఒక బాండ్ ఫామ్ చేసినాయి. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ ఎలక్ట్రాన్, ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఎలక్ట్రాన్తో కలిపి ఒక బాండ్ ఫామ్ అయినాయి. ఇక్కడికి వస్తే దీనికి 2 ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, దీనికి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, ఈ రెండింటితో కలిపి ఒక బాండ్. ఈ విధంగా 2 ఎలక్ట్రాన్స్తో ఒక ఫస్ట్ ఆటం యొక్క సల్ఫర్ యొక్క ఒక ఆటం, రెండవ దాని యొక్క ఒక ఆటం, ఇదొక ఆటం, ఇదొక ఆటం, ఈ రెండు కలిపి ఒక బాండ్. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఒక బాండ్. ఈ విధంగా సల్ఫర్ 8 ఎలక్ట్రాన్స్ తోటి 8 ఆటమ్స్ కలిసిపోయి ఒక పెద్ద హ్యూజ్ మాలిక్యూల్ లాగా తయారైంటుంది. ఈ విధంగా సల్ఫర్లో స్ట్రక్చర్ అనేది ఉంటుంది అన్నమాట. మరి ఇట్లా ఉండేటువంటి కార్బన్కి వర్సాటిల్ నేచర్ ఉందన్నమాట. వర్సాటిల్ నేచర్ దైవంతో సమానమైనటువంటిది అని చెప్తామన్నమాట మనం. ఎందుకనంటే వర్సాటిల్ నేచర్ ఆఫ్ కార్బన్ ఎందుకు వచ్చిందంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కార్బన్ ఏం చేస్తుంది, కార్బన్ ప్రపంచంలో ఉండేటువంటి మిగతా ఎలిమెంట్స్ అన్నీ కలిపి కూడా ఎన్ని కాంపౌండ్స్ని తయారు చేయగలుగుతుందో దానికంటే ఎక్కువ కాంపౌండ్ని తయారు చేయగలుగుతుంది అన్నమాట. దానికంటే ఎక్కువ కాంపౌండ్స్ని కార్బన్ ఒకటే తయారు చేయగలుగుతుంది. మరి ఇలాంటి పెక్యులియర్ ప్రాపర్టీ ఉండేటువంటి కార్బను మనం వర్సాటిల్ నేచర్ ఉంది అంటాం అనమాట. ఈ వర్సాటిల్ నేచర్ ఎందుకు వచ్చింది అంటే క్యాటినేషన్ అనేది ఉందన్నమాట. తర్వాత డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ ఫామ్ చేయగలుగుతుంది. మనకి ఎక్కువ కాంపౌండ్స్ని తయారు చేస్తుంది. ఇవన్నీ ఉండబట్టే మనం కార్బన్ని వర్సాటిల్ నేచర్ ఉంది అంటాం అనమాట. అదేందో ఒకసారి చూద్దాం. సో ఇది గీస్తే మనం గీయండి. సల్ఫర్ స్ట్రక్చర్ది ఈరోజు వర్సాటిల్ నేచర్. ఈ వర్సాటిల్ నేచర్కి కారణం ఏంటంటే క్యాటినేషన్. వాట్ ఈస్ క్యాటినేషన్? Carbon atom can form bond with another carbon atoms, making a chain or branched chains. ఆ విధంగా so this property is seen in the carbon. Carbon has a ability to form bonds with atoms of other carbons, forming large molecules. This property is called catenation. ఈ క్యాటినేషన్స్లో బ్రాంచ్ చైన్స్ తర్వాత లాంగ్ చైన్స్ని తయారు చేయగలుగుతుంది అనమాట. మరి బాండ్స్ విత్ అనదర్ ఆటమ్స్ టు కార్బన్ టు ఫార్మ్ లార్జ్ మాలిక్యూల్స్ దా తయారవుతాయి. ఎలా అంటే విధంగా ఒక కార్బన్ ఆటం కానీ తీసుకున్నట్లయితే ఇది రిమైనింగ్ అన్ని కార్బన్ ఆటమ్స్తో లింక్ అయి ఉంటుంది. ఎట్లయితే ఈ విధంగా ఒక లాంగ్ చైన్స్ లాగా కానీ లేకపోతే లాంగ్ చైన్కే బ్రాంచ్డ్ చైన్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ విధంగా ఎక్కడైనా సరే ఎన్నైనా పోవచ్చు ఈ విధంగా. సో ఇలాంటి హ్యూజ్ మాలిక్యూల్ని తయారు చేయగలుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ క్యాటినేషన్ ఆఫ్ కార్బన్. మరి ఇలాంటి ప్రాపర్టీ ఉంది క్యాటినేషన్. తర్వాత డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కూడా చేయగలుగుతాం. ఒక కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ కూడా చేయగలుగుతుంది అనమాట. ఈ విధంగా డిఫరెంట్ ప్రాపర్టీస్ కార్బన్కి ఉన్నాయన్నమాట. ఎందుకంటే లార్జ్ మాలిక్యూల్స్ని తయారు చేయగలుగుతుంది. లార్జ్ కాంపౌండ్స్ని తయారు చేస్తుంది. చాలా ఎక్కువ కాంపౌండ్స్ని తయారు చేస్తుంది. తర్వాత ఈ విధంగా క్యాటినేషన్ ప్రాపర్టీ ఉంది.
తర్వాత డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఫామ్ చేసుకునేటువంటి కెపాసిటీ ఉంది కార్బన్కి. ఇన్ని ఉండబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వర్సాటిల్ ఎలిమెంట్ అంటాం అనమాట. వర్సాటిల్ ఎలిమెంట్ అంటాం మనం. మరి ఈ వర్సాటిల్ ఎలిమెంట్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి ఇంత ప్రాపర్టీ ఉండేటువంటి ఈ కార్బన్ గురించి మనం మొట్టమొదట ఏమనుకున్నారంటే ఇది విటల్ ఫోర్స్ వల్ల జరుగుద్ది. ఇవి ద కాంపౌండ్స్ దట్ ఆర్ derived ఫ్రమ్ లివింగ్ బాడీస్, జీవం ఉండేటువంటి బాడీస్లో నుంచి మాత్రమే తయారవుతాయి. అందుకే వీటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నారు అనమాట. ఆర్గానిక్ కాంపౌండ్స్. సో the compounds that are derived from living organisms are called organic compounds. మరి నాన్ లివింగ్ నుంచి కానీ తయారు చేయగలిగితే వాటిని ఇనార్గానిక్ కాంపౌండ్స్ అన్నాం అన్నమాట. ఇనార్గానిక్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఇనార్గానిక్ కాంపౌండ్స్ నాన్ లివింగ్ థింగ్ నుంచి వస్తాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ వచ్చేసి ఓన్లీ మనకి విటల్ ఫోర్స్ అనేది ఉంది. ఈ విటల్ ఫోర్స్ దైవ శక్తి, అది ప్రాణాధారమైనటువంటి శక్తి ఉండేటువంటి జీవం ఉండేటువంటి వాటిలో నుంచే వస్తుంది అనమాట. ఆర్గాన్స్ నుంచి వస్తుంది కాబట్టి వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాము. అందుకే కార్బన్ గురించి చదివేటువంటి ప్రాపర్టీని అంతా కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ అన్నాము అనమాట. మనకు మీథేన్ గ్యాస్ ఉంది, తర్వాత బయోగ్యాస్, ఇవన్నీ కూడా మనం అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే జీవం ఉండేటువంటి వాటి నుంచి, లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి వస్తున్నాయి అనుకున్నాం అన్నమాట. పెట్రోల్ కానీ, ఈ పెట్రోలియం గ్యాస్ కానీ, ఇవన్నీ కూడా మనకి లివింగ్ ఆర్గానిజమ్స్ చనిపోయిన తర్వాత వాటి యొక్క ఫాజిల్స్ నుంచి వస్తున్నాయి. చెట్లు చనిపోయిన తర్వాతనే మనకి కోకు వస్తుంది. కాబట్టి లివింగ్ ఆర్గానిజమ్స్ నుంచి మాత్రమే తయారు చేయగలుగుతాం మనం కార్బన్ కాంపౌండ్స్ని. అందుకే వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాం అనమాట. అయితే ఈ విషయం కూడా ఎవరు చెప్పారంటే బెర్జీలియస్ అని ఆయన చెప్పాడు అనమాట. మనకి వాటిని ఆర్గానిక్ కాంపౌండ్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే విటల్ ఫోర్స్ అనేది ఉంటుంది. ఈ విటల్ ఫోర్స్ని యూజ్ చేసుకొని మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి తయారవుతాయి. నాన్ లివింగ్ థింగ్స్లో అవి ఉండవు, విటల్ ఫోర్స్ అనేది ఉండదు కాబట్టి, ప్రాణాధారమైనటువంటి శక్తి ఉండదు కాబట్టి అవి తయారు చేయలేవు అనుకున్నాను అనమాట. అయితే ఓలర్ అనేటువంటి సైంటిస్ట్ ఏం చేశాడంటే మనకి అతను ల్యాబ్లో తయారు చేశాడనమాట, సింథసైజ్ చేశాడనమాట. అది అమోనియం సైనైడ్ తీసుకొని యూరియాను తయారు చేశాడు. యూరియా అనేది ఆర్గానిక్ కాంపౌండ్. మరి అమోనియం సైనైట్ని హీట్ చేసి ఓలర్ అనే ఆయన ఏం చేశాడంటే ఇనార్గానిక్ కాంపౌండ్ అయినటువంటి అమోనియం సైనైట్ని హీట్ చేసి మనకి యూరియా అనేటువంటి ఆర్గానిక్ కాంపౌండ్ తయారు చేశాడు. కాబట్టి మనకి బెర్జీలియస్ చెప్పినటువంటి విటల్ ఫోర్స్ అవన్నీ కూడా ఇంకా స్మాష్ అయిపోయినాయి అనమాట. ఇంకా విటల్ అవన్నీ ఓవర్కమ్ అయిపోయి ఇతను తయారు చేశాడు. అదేందో చూద్దాం ఒకసారి, యూరియాని ఎలా తయారు చేశాడో చూద్దాం. కాబట్టి ఆర్గానిక్ కాంపౌండ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని చదవకుండా ఇంకా కార్బన్ కాంపౌండ్స్ అని పేరు పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే ఆర్గానిక్ అంటే ఇవి లివింగ్ థింగ్స్ నుంచి రావాలి, ఇనార్గానిక్ అంటే నాన్ లివింగ్ థింగ్స్లో వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఇనార్గానిక్లో నుంచే యూరియాని తయారు చేసాం మనం. కాబట్టి ఇంకా దాని ఆర్గానిక్ అనకూడదు, అందుకోసమే కార్బన్ కెమిస్ట్రీ అన్నాం అనమాట. అందుకే మనం కార్బన్ కాంపౌండ్స్ అని చదువుకుంటున్నాం. అంతకుముందు ఆర్గానిక్ కెమిస్ట్రీ అనేవాళ్ళం, తర్వాత ఇప్పుడు కార్బన్ కెమిస్ట్రీ అన్నమాట. అదే అని చూద్దాం. అమోనియం సైనైట్ NH4CnO. దీన్ని హీట్ చేసాము, అప్పుడు మనకి యూరియా అనేది తయారనమాట. అది NH2CO NH2 CN
ఈ విధంగా మనకి యూరియా అనేది తయారైంది. ఇది యూరియా యొక్క ఫార్మ్ NH2CO NH2 గుర్తుపెట్టుకుందాం. ఇది స్ట్రక్చర్. ఇలాంటి యూరియాని ఎప్పుడైతే తయారు చేసిందో ఆర్గానిక్ కాంపౌండ్స్ అనుకున్నాం ఇంకా కుదరలేదన్నమాట. అందుకే మనం కార్బన్ కెమిస్ట్రీ అని చదువుకున్నాం అన్నమాట. మరి ఇలాంటి కార్బన్ గురించి మనం నేర్చుకుందాం. కార్బన్ ఎలాంటి కాంపౌండ్స్ తయారు చేస్తుంది, వాటి పేర్లు ఏంటి అన్నీ కూడా చూద్దాం. అంటే ఇక్కడ కార్బను మనకి కాంపౌండ్స్ చాలా కార్బన్స్ ఒకదాంతో ఒకటి క్యాటనేషన్ ఉంది కాబట్టి చాలా కార్బన్స్ ఉంటాయి అన్నమాట. ఒకే ఆటం మాలిక్యూల్ తీసుకున్నట్టు చాలా కార్బన్స్ ఉంటాయి. అందుకోసమే ఒక కార్బనే ఉంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ నేము. 1 ఉంటే 2 ఉంటే 3 4 5 దీనేమంటామంటే మీత్ అంటాం, ఈత్ అంటాం. 2 ఉంటే 3 ఉంటే ప్రో, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్. ఈ విధంగా వాటికి పేర్లు పెట్టుకుంటాం అన్నమాట. ఒక కార్బనే ఉంటే ఉదాహరణకి మీత్ తీసుకున్నాం, మీథేన్ మనం తీసుకున్నటువంటి CH4 ఇందులో ఒకే ఒక కార్బన్ ఉంటుంది కాబట్టి దీన్ని మీథేన్ అంటాం అనమాట. సో ఆ విధంగా ఒక కార్బన్ ఉంటే మీత్, 2 కార్బన్ ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోపు, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నౌన్, 10 ఉంటే డెక్ అంటాం అనమాట. ఈ విధంగా కార్బన్ నెంబర్ని బట్టి వాటికి నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి నోట్ చేసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ కార్బన్స్ నేము, ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ కార్బన్స్ నేమ్ అన్నీ ఒకసారి కిందకి రాసేసుకోండి సార్. కార్బన్ కాంపౌండ్స్ హైడ్రోజన్తో మాత్రమే కలిసి చాలా రకాలైనటువంటి కాంపౌండ్స్ని తయారు చేస్తాయి అన్నమాట. అలా కాకుండా ఇంకా నాట్ ఓన్లీ విత్ హైడ్రోజన్, ఆక్సిజను, సల్ఫరు ఇలాంటి వాటితో కూడా కలిసి మళ్ళీ కూడా ఇంకా కొన్ని ఫార్మ్స్ ఫామ్ చేస్తాయి. అందుకే కార్బన్ కాంపౌండ్స్ని టోటల్గా మనం 2 టైప్స్గా చేసుకుంటాము. ఒకటి వచ్చేసి హైడ్రోకార్బన్స్, ఇది కార్బోహైడ్రేట్స్. ఇక్కడ హైడ్రోకార్బన్స్ అంటే కార్బను హైడ్రోజన్ మాత్రమే ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. ఇక్కడ కార్బోహైడ్రేట్స్లో ఆక్సిజన్ కానీ సల్ఫర్ కానీ నైట్రోజన్తో కానీ హైడ్రోజన్ కూడా ఉంటుంది. వీటితో లింకప్ అయి బాండ్ మాలిక్యూల్ తయారు చేస్తాయి, వాటిని కార్బోహైడ్రేట్స్ అంటాం. ఇప్పుడు హైడ్రోకార్బన్స్ గురించి చదువుతాం. ఈ హైడ్రోకార్బన్స్లో ఇట్ హ్యాస్ ఓన్లీ కార్బన్ అండ్ హైడ్రోజన్. మరి ఈ హైడ్రోకార్బన్స్లోనే మనం హైడ్రోజన్ కార్బన్ మధ్యలో ఉండేటువంటి బాండ్ని బట్టి మళ్ళీ వాటిని మనం 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం అన్నమాట. అవి ఏంటి అంటే సైక్లిక్, నాన్ సైక్లిక్. ఇది వచ్చేసి బ్రాంచ్డ్ చైన్స్ హైడ్రోకార్బన్స్ 2 టైప్స్, సాచురేటెడ్, నాన్ సాచురేటెడ్. దానికంటే ముందు 2 టైప్స్గా డివైడ్ చేసుకుంటాం. అదేంటంటే అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్, అరోమాటిక్. అలిఫాటిక్, అరోమాటిక్. అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్, అరోమాటిక్ హైడ్రోకార్బన్స్. ఇక్కడ ఓన్లీ చైన్స్ మాత్రమే ఉంటే వాటిని అలిఫాటిక్ అంటాము.
రింగ్స్గా కానీ ఫామ్ అయింటే, కార్బన్ రింగ్స్ లాగా ఫామ్ అయింటే, అంటే ఒక సర్కిల్ లాగా కంప్లీట్ క్లోజ్డ్ సర్క్యూట్ లాగా వచ్చిందంటే అరోమాటిక్ అంటాం అనమాట. ఇవి మామూలుగా మనకు వచ్చేటువంటి కార్బన్ అన్నీ కూడా ఆలిఫాటిక్ అనమాట. ఇవి వచ్చేసి స్మెల్ వస్తాయి బాగా మనకి, బెంజిన్ కానీ ఫినాల్ కానీ ఇవన్నీ కూడా అరోమాటిక్ అంటున్నాగానే బాగా స్మెల్ వచ్చేవి అనమాట మనకి. కర్పూరం కానీ ఇవన్నీ కూడా అరోమాటిక్ సబ్స్టెన్సెస్. ఇవి వచ్చేసి అలిఫాటిక్ సబ్స్టెన్స్. అలిఫాటిక్లో మళ్ళీ బాండ్ని బట్టి 2 టైప్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. అది ఓన్లీ కార్బన్కి మధ్యలో సింగిల్ బాండే కానీ ఉంటే వాటిని మనం శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నమాట. శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. లేదా కార్బన్ ఎంత పెద్ద చైన్ ఉన్నా కూడా మధ్యలో 1 కానీ 2 కానీ ఒకటైనా సరే డబుల్ బాండ్ కానీ ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ కానీ, లేకపోతే కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ కానీ, ఇక్కడ రాదు, ఈ విధంగా ట్రిపుల్ బాండ్ కానీ ఉన్నట్లయితే దాన్ని మనం అన్సాచురేటెడ్ అంటాం అనమాట. అన్సాచురేటెడ్లో డబుల్ బాండ్ ట్రిపుల్ బాండ్ ఉంటుంది అనమాట. సో వీటిని బట్టి బాండ్స్ని బట్టి మనం వాటిని కార్బన్కి కొన్ని నేమ్స్ ఇచ్చుకుంటాం. ఈ యొక్క శాచురేటెడ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ మాట్లాడదాం ఫస్ట్. ఇందులో అరోమాటిక్లో కూడా ఉండొచ్చు అనమాట, శాచురేటెడ్ అన్సాచురేటెడ్. అవి అరోమాటిక్ ఏమంటామంటే సైక్లిక్ అంటాం అనమాట, సైక్లో అని రాస్తాం. వీటిని సైక్లో కాంపౌండ్స్ అంటాం. వీటిని ఓపెన్ చైన్ లేదా అసైక్లిక్ అంటాం అనమాట. అసైక్లో ఏ పెడతాం ముందు అంటే అసైక్లో అంటాం అనమాట. ఇవి అలిఫాటిక్, అరోమాటిక్. వీటిని మనం పారాఫిన్లు, ఓలిఫిన్ అని కూడా అంటాం అనమాట. ఓలిఫిన్లు, పారాఫిన్లు అంటాం. ఇవి పారాఫిన్లు అంటాం. ఆ విధంగా మనం ఆర్గానిక్ కాంపౌండ్స్ని, కార్బన్ కాంపౌండ్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. హైడ్రోకార్బన్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్. హైడ్రోకార్బన్స్లో కార్బన్, హైడ్రోజన్ మాత్రమే ఉంటుంది. అవి మళ్ళీ అలిఫాటిక్, అరోమాటిక్గా డివైడ్ చేసినాము. ఇవేమో అసైక్లిక్, ఇవేమో సైక్లిక్గా ఉంటాయి, బాగా స్మెల్ వస్తూ ఉంటాయి అన్నమాట. మరి వీటిని అలిఫాటిక్ని మళ్ళీ శాచురేటెడ్, అన్సాచురేటెడ్గా డివైడ్ చేస్తున్నాము. శాచురేటెడ్ అన్నీ సింగిల్ బాండ్స్గా ఉంటాయి. అన్సాచురేటెడ్లో 1 కానీ అంతకంటే ఎక్కువ కార్బన్, 1 or more డబుల్ బాండ్స్ ఆర్ ట్రిపుల్ బాండ్ ప్రజెంట్ ఇన్ ఏ కార్బన్ చైన్, దోస్ ఆర్ కాల్డ్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం అన్నమాట. ఈ విధంగా వాటిని డివైడ్ చేసుకున్నాము. మరి ఈ శాచురేటెడ్, అన్సాచురేటెడ్ వాటి గురించి మాట్లాడదాం. కార్బన్కి మధ్యలో సింగిల్ బాండ్ మాత్రమే కానీ ఉంటే, ఒక కార్బనే ఉంటే మీత్ అంటాం. అవి అక్కడ శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ని ఏన్స్ అంటాం అన్నమాట. అంటే కార్బన్కి మధ్యలో సింగిల్ బాండే ఉంటే ఏన్స్ అంటాం. అదే కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ ఉంటే ఈన్స్ అంటాం. కార్బన్కి మధ్యలో ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే ఐన్స్ అంటాం అన్నమాట. సారీ.
కార్బన్కి మధ్యలో త్రిబుల్ బాండ్ ఉంటే ఐన్ వైన్స్ అంటాం. సో కార్బన్ అంటే ఎయిన్స్, డబుల్ బాండ్ ఉంటే ఈన్స్, త్రిబుల్ బాండ్ ఉంటే ఐన్స్ అంటాం. మరి ఇక్కడ ఒక కార్బనే ఉందనుకోండి. సరే, లెట్ us stop here. Tomorrow continue.